అరే ఏం సార్ మీరు లేవక ముందే ఏదో శకునం ఏం ఈ శకునాలు సార్ ఇవి 3 hours సార్ బడ్జెట్ కంటే ఎక్కువ ఏం ఇంపార్టెంట్ ఉంటుంది సార్ ఈ హౌస్కు బడ్జెట్ కంటే ఇంకా ముఖ్యమైనది ఏమైనా ఉంటుందా సార్ అధ్యక్ష ముందుగా బడ్జెట్ పై మాట్లాడేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు 4వసారి ఈ సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అధ్యక్ష బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు ఇది ప్రభుత్వం తన ఆర్థిక సామాజిక లక్ష్యాలను చేరుకోవడానికి దానికోసం ఎంచుకున్న మార్గానికి బడ్జెట్ ఒక నిలువుటద్దం బడ్జెట్లో రాసే ప్రతి అక్షరానికి ప్రకటించే ప్రతి అంకెకు కట్టుబడి ఉన్నప్పుడే ఆ ప్రభుత్వానికి విశ్వసనీయత ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది అధ్యక్ష అంటే 5 ఏళ్ల కాలంలో సగం కాలం ముగిసింది ఇప్పటికే 3 బడ్జెట్లు అయిపోయినాయి ఇంకొకటి మాత్రమే పూర్తి స్థాయి బడ్జెట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలి ఉన్నది అధ్యక్ష గత బడ్జెట్లో ఇచ్చిన హామీలు ఏమైనాయి చేసిన కేటాయింపులు క్షేత్రస్థాయికి చేరాయా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష కానీ బట్టి గారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే అధ్యక్ష ఈ ఆత్మవిమర్శ చేసుకున్నట్టుగా నాకు కనిపించడం లేదు అధ్యక్ష అందుకే ఈ బడ్జెట్ మీద మాట్లాడే ముందు బట్టి గారు గతంలో ప్రవేశపెట్టిన 3 బడ్జెట్ ప్రసంగాల యాక్షన్ టేకన్ రిపోర్ట్ను ముందుగా నేను మీ ద్వారా సభ ముందు ఉంచదలుచుకున్న అధ్యక్ష తర్వాత నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష బట్టి గారు బహుశా మీ దగ్గర పుస్తకాలు ఉండే ఉంటాయి గతంలో మీరు ఈ హౌస్లో ప్రసంగించినటువంటి 3 పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా లేదంటే పంపించమంటే నేను పంపిస్తాను సార్ ఎందుకంటే నేను మాట్లాడేది వేగంగా మాట్లాడను మీ పుస్తకాల సారాంశంలో మీరు చెప్పినటువంటి మాటలను ఉటంకించే నేను మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష 2024-25 అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో 24-25 బుక్ అధ్యక్ష పేజ్ నంబర్ 7 అధ్యక్ష ఇందులో బట్టి గారు ఏమన్నారంటే అధ్యక్ష మేమిచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదే విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి రూపొందించినవే మా హామీలు అలవి కాని హామీలని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండడం గమనార్హం సంకల్ప బలం చిత్తశుద్ధి సమర్థత నిజాయితీ పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవి కానివి లేనే లేవని నిరూపించాను అని బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష మొదటి బడ్జెట్ ప్రసంగం వారు చెప్పడం వెనక వీళ్ళంతా బల్లలు కూడా కొట్టారు అధ్యక్ష చాలా గట్టి కొట్టారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష మరి 2.5 ఏళ్లు గడిచిన మీ గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదు మీ సంకల్ప బలం సడలిందా మీకు చిత్తశుద్ధి కొరవడిందా నిజాయితీ లోపించిందా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అలవికాని హామీలుగా మార్చింది ఎవరు మీరు కాదా నేను ఊరికే మాట్లాడడం లేదు అధ్యక్ష లేనిపోని అసలే చెప్పడం లేదు అధ్యక్ష ఓటాన్ అకౌంట్తో సహా 3 బడ్జెట్ ప్రసంగాల్లో చెప్పిన మాటలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రాతిపదికగానే మాట్లాడుతున్నాను అధ్యక్ష మీ బడ్జెట్ల తీరును 3 ముక్కల్లో చెప్పాలంటే అధ్యక్ష ఎక్స్ట్రావాగెంట్ ప్రామిసెస్ ఇన్ ద మేనిఫెస్టో inadequate allocations in the budget and lack of ground level execution మేనిఫెస్టోలోనేమో ఆకాశమంత హామీలు బడ్జెట్లో అసంపూర్తిగా నిధులు క్షేత్రస్థాయిలో అరకొరగా అమలు అధ్యక్ష వీరు ఒక్కొక్క శాఖల వారీగా బట్టి గారు గత బడ్జెట్ ప్రసంగాల్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం అధ్యక్ష వ్యవసాయం గురించి అయితే చాలా చెప్పారు అధ్యక్ష మన్నుల నుంచి అన్నం తీసి మనందరినీ కడుపు నింపే నిజమైనటువంటి లోక బాంధవులు రైతుల అధ్యక్ష ఆ రైతన్నల కోసం గత బడ్జెట్ కేటాయింపులు వాటి అతిగతి ఏమైందో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష 2024-25 అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం 13వ పేజీలో అధ్యక్ష ఏ పని అయినా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని
జవహర్లాల్ నెహ్రూ గారిని ఉటంకిస్తూ భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. సంకల్పించింది అని వారి ప్రసంగంలో చదివారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లుందంటే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు తయారైంది అధ్యక్ష. ముందేమో బ్యాంకర్ల మీటింగ్లో రుణమాఫీకి 51,000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ వచ్చేసరికి 31,000 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. రెండో బడ్జెట్ నాటికి 20,616 కోట్లని చెప్పారు అధ్యక్ష.